అమ్మాయి అయితే 2 ఇచ్చేది, వాళ్ళ కూతురు అయితే 1 ఇచ్చేదంట. అంటే ఒక్కోసారి బయటికి పోయినప్పుడు ఎంతసేపు ఉంటావు బండిలో? ఈ రోజు మా మేనల్లుడి కోసం అయితే రొయ్యల పులుసు అయితే చేస్తాం. సుమారు 6 గంటలు అయితే బండిలోనే కూర్చున్నాడు అనమాట. అంటే కోవిడ్ లో పని అంటే అంత ఈజీగా అంతసేపు కార్లో కూర్చుంటావే కుదిరేపు రాదా? అంటే ఏం చేస్తావు రాగండా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా మేనల్లుడు అయితే వచ్చినాడు ఇక్కడికి. అంటే మా మేడం వాళ్ళ కూతురు డ్రైవర్ అనమాట. అంటే మా దగ్గరే ఉంటాడు అనమాట, ఇక్కడే ఉండదు కాబట్టి అమ్మాయి కూడా ఇడికి 2 రోజులకు ఒకసారి అయితే వచ్చా ఉంటాడు. ఈరోజు అయితే వాళ్ళ మేడం 5 గంటలకు అయితే బయటికి పోయింది. 5కే కదా పోయింది, 5కి పోయింది. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. సుమారు 6 గంటలు అయితే బండిలోనే కూర్చున్నాడు అనమాట. అంతసేపు అయితే వెయిట్ చేయాలి. అంటే కోవిడ్లో పని అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, చాలా కష్టపడాలి. గంటలు గంటలు వెయిట్ చేయాలన్నమాట బయట. కొందరు కోవిడ్ వాళ్ళు అయితే మంచి వాళ్ళు అయితే ఏమైనా తిన్నావా లేదని కూడా అడిగి బాగా ప్రేమగా మాట్లాడతారు. కొందరు డబ్బులు కూడా ఇచ్చారనమాట అంతసేపు బయట ఉన్నప్పుడు వాళ్ళు, అంటే వాళ్ళు ఏమైనా తినడానికి. కొందరు అయితే ఇంక ఇంటికి వచ్చినాకనే తినాలి, ఉంటే తినాలి లేకపోతే లేదనమాట. అంతే కదబ్బా అని మేడం గారు ఎక్కడికైనా బయట పోయినప్పుడు నీకు డబ్బులు ఇచ్చారా? ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా మేడం దొరకం పోతావు మన ఇంట్లో, అవును. అటప్పుడు నీకు డబ్బులు ఇచ్చారా లేదంటే ఇంటికి వచ్చి తింటావా? ఎంత ఇచ్చావా? వాళ్ళ అమ్మాయి అయితే 2 ఇచ్చేది. అదే వాళ్ళ అమ్మాయి అయితే 1 ఇచ్చేదే. అమ్మాయి అయితే 2 ఇచ్చేది, వాళ్ళ కూతురు అయితే 1 ఇచ్చేదంట. ఇచ్చారు ఫ్రెండ్స్. కొంతమంది చాలా బాగా చూసుకుంటారు అనమాట, బాగా మాట్లాడతారు, ప్రేమగా బాగా చూసుకుంటారు. కొందరు అయితే పొగరు ఎక్కువ అనమాట. ఈరోజు మా మేనల్లుడి కోసం అయితే రొయ్యల పులుసు అయితే చేసినాం ఫ్రెండ్స్. ఎట్లున్నారు రొయ్యల కూర? కొంచెం మా ఆయనకు కూడా తెచ్చినాను అనమాట. వాడికి కొంచెం పంపించి మా ఆయనకు కూడా కొంచెం తెచ్చినాను. టేస్ట్ అయితే సూపర్ అత్త అన్నాడు. నా వంటలు మా అల్లుడికి బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. మనం ఎక్కడికైనా కోవిడ్లో ఎక్కడికైనా బయటకు పోయినప్పుడు ట్రాఫిక్లో కూడా చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు ఎక్కడికైనా పోతావు ఒకవేళ అంటే కొన్నిసార్లు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, కొన్నిసార్లు ఉండదు. జగరాలలో ఉంటుంది. అంటే స్కూల్ టైము అట్లా టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కోసారి నైట్ ఆడుకున్న పోతే ఎన్ని గంటలకు వచ్చావు ఇంటికి? అవుతుంది. అంటే ఎప్పుడైనా ఒకసారి అట్ట మాదిరి టైం ఎక్కువ అవుతుంది అనమాట. ఇంట్లో డ్రైవర్ అయినా ఎవరైనా సరే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరైనా కోవిడ్లో వెయిట్ చేయాల్సింది. ఇప్పుడైతే మా ఆయన రొయ్యల కూర వైట్ రైస్ అయితే తింటున్నాడు నైట్. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం అయితే ఖచ్చితంగా 11:04 అయింది. ఇండియాలో ఉన్నప్పుడు మా మేనల్లుడు ప్రీ వార్డ్లో ఊరంతా తిరిగేవాడు. కువైట్కి వచ్చాక పని, వెయిటింగ్, హోమ్ సిక్ అదే లైఫ్ అనమాట. ఇక్కడ ఇలాగే ఉంటుంది అనమాట, చాలా కష్టపడాలి. ఇప్పుడైతే మా మేనల్లుడు కోసం రొయ్యల పులుసు అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే రొయ్యలు అంతా తొక్క తీసి వాటి లోపల ఉన్న బ్లాక్ అంతా తీసేసి ఇప్పుడు ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా అయితే చేద్దాం. ఫస్ట్ ఆయిల్, చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి బాగా వేపుకుందాం. ఇప్పుడు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 3 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇవి మూత పెట్టి బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో మసాలా పొడి వచ్చేసి ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కారం, అలాగే కొంచెం పసుపు అనమాట. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయిందాక ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. చూసారా వీటి లోపల బ్లాక్ ఉంటుంది, అవి కూడా కట్ చేసి తీసేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి బాగా మగ్గించుకుందాము. ఇప్పుడు కొంచెం బాగా ఉడికిన తర్వాత నేను సిమ్లో పెట్టి అయితే ఉడికిచ్చాను అనమాట. వాటర్ అనేది అసలు పోయిన రొయ్యల్లో మనం టమోటాలు అన్నీ వేస్తాం కదా, అవి సరిపోతాయి. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకొని పైన కొత్తిమీర వేసుకోవడం, అంతే సింపుల్గా అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది అనమాట. ఇది కుబ్బుసులకి చపాతీ. కోవిడ్లలో డ్రైవర్ పని అంటే అంత ఈజీ కదా ఫ్రెండ్స్. మేడం బయటికి పోతే గంటలు గంటలు కార్లోనే కూర్చొని వెయిటింగ్ చేయాలి వాళ్ళ కోసం. మాట్లాడేది ఎవరు ఫోను? మరి అంటు పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని గంటలకు పొమ్మనింది? నేను చెప్పరా? నేను తీయలేదు ఊరు, నేను పెట్టుకోండి.
పెట్టినావా ఇప్పుడు కాదు 2 గంటలు పోయేది ఇప్పుడే వచ్చింది వాసన కానీ ఇప్పుడే తీసేస్తా వేగం తీయలేదు లేరా ఊరుకునే కానీ ఎన్టీఆర్ పచ్చడి చేస్తారు బాగుంటుంది అక్కడే పోమా అడిపోతా రకే వాళ్ళకి అది ఇప్పుడు వస్తుందా అంటే అడిగిపోతుంది అది మళ్ళీ డేంజర్ కాదు ఆయన ఇప్పుడు ఈ మధ్య అప్పుడు లేట అదంతా మట్టి అంతా తుడిచాను బండికి ఇంట్లో పని చేస్తాను ఇంకా అయిపోలేరా ఎన్ని రోజులు అయిపోతుందంట ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు అయిపోతుందో నిద్రలే 5 నుంచి అవునులేదు సౌండ్ వస్తుంది ఇప్పుడు నిద్ర మాత్రం అయితే మనం 18 అయిపోతుంది ఇంట్లో అది కూడా రూమ్ అంటే బండిలో కూర్చొని కాదురా అంతసేపు కార్లో కూర్చుంటావే నీకు కుదిరేపు రాదా అంటే ఏం చేస్తావు రాగండా అంటే ఒక్కోసారి బయటికి పోయినప్పుడు నువ్వు ఎంతసేపు ఉంటావు బండిలో 3 గంటలు 2 గంటలు 2 గంటలు ఎప్పుడు లేవు ఉంటావు అంతసేపు ఏం చేస్తారు వాళ్ళు పోయి నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి పెడతారు చూస్తారు తెలుగు రాదు తెలుగు రాదు మేకప్ బాగా అర్థం చేసుకుంటారు వాళ్ళు బండిలోనే పెట్టింటారు లిఫ్ట్ కూడా బండిలోనే ఉంటారు తీర్చలే దాన్ని ఇప్పుడు ఏడన్నా పోతుంది అప్పుడేం డబ్బులు అయ్యిదా నీకా ఇచ్చారు కట్టించదా ఇంకా నువ్వు కాదురా నువ్వు ఇంటికి వచ్చి రాల్సింది అక్కడే మామేమి ఇదో 2-3 తడితే చదివినట్టు ఒకసారి మన అబ్దుల్కి ఎన్ని గంటలకు వచ్చాను అవునులే సరే కదా నీ అత్త చేసే వంటలు ఎట్టుంటాయి బాగుంటాయా సరేలే పండుకో అయితే బాయ్ నువ్వే కదా బాయ్ అన్నావా అంటే మాత్రం పడుకుంటావు ఓకేలా ఉండి అయితే పోతా అది ఎన్ని గంటలో పోయినావు అర్థం అయితే అది ఎన్ని గంటలో పోయినావు ఏరా కవర్ లేదురా అది ఎన్ని గంటలో పోయినావు బయటికి ఏది బట్ట అరే హాయ్ చెప్పు ఊరికేనే హాయ్ ఈరోజు మా మేనల్లుడి కోసం అయితే రొయ్యల పులుసు అయితే చేసినాం ఫ్రెండ్స్. ఎట్లున్నది బరియల కూర కొంచెం మా ఆయనకు కూడా తెచ్చినాను అనమాట. వాడికి కొంచెం పంపించి మా ఆయనకు కూడా కొంచెం తెచ్చినాను. టేస్ట్ అయితే సూపర్ అత్త అన్నాడు. నా వంటలు మా అల్లుడికి బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. బాగుండదు బా, నీకు నచ్చిందా? ఇప్పుడైతే మా ఆయన రొయ్యల కూర వైట్ రైస్ అయితే తింటున్నాడు. ఇప్పుడే వాడు వచ్చిపోయినాడు ఎత్తుకొని, ఇప్పుడే విన్నాడు అనమాట మా అల్లుడు తీసుకొని. కువైట్లో ట్రాఫిక్ వెయిటింగ్ టెన్షన్ అన్నీ ఉంటాయి ఒక డ్రైవర్కి. కువైట్లో ట్రాఫిక్లో కూడా చాలా టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్. డ్రైవర్ అయినా వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే టైం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కువైట్లో మా ఫ్యామిలీ సపోర్ట్ ఇలాంటి రియాలిటీ మధ్య కూడా మా ఫ్యామిలీ ఒకరికొకరు చాలా సపోర్ట్గా ఉంటాం అనమాట. స్పెషల్గా మా మెనలుడు కోసం అయితే హోమ్ ఫుడ్ అయితే ఇవ్వడం అప్పుడప్పుడు ఇలా అయితే ఇచ్చానమాట. డ్యూటీ ఉన్నప్పుడు అయితే ఇలా వచ్చాడు. ఇండియాలో ఉన్న కువైట్లో ఉన్న లైఫ్ ఎక్కడున్నా మన వాళ్ళకి ప్రేమగా ఒక పూట మంచిగా ఫుడ్ పెడితేనే మనకు
చాలా సంతోషం. అదే పెద్ద పండగ అనమాట ఆ రోజు. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అల్లుడి కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇంకా మీకు ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.